కరీంనగర్ జిల్లాలోని గంగాధర ఎంఆర్ఓ అనుపమ తమను వేధిస్తోందంటూ ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. పనుల కోసం కార్యాలయం వెళ్తే డబ్బులు డిమాండ్ చేస్తుందని ఆరోపించారు. డబ్బులు డిమాండ్ చేయడంతో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ అవి క్యాన్సలేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు వాపోయారు. గంగాధర మండలానికి చెందిన పలువురు రైతులు, భూమి యజమానులు ప్రజావాణిలో పాల్గొని స్థానిక ఎంఆర్ఓపై ఫిర్యాదులు చేశారు. సర్వే నెంబర్ 94, 518, 519లో భూములను తారుమారు చేసిందని ఆరోపించారు. ఎంఆర్ఓ తన విధులకు తగిన విధంగా న్యాయం చేయకపోగా భూ రిజిస్ట్రేషన్ల విషయంలో లంచాలు అడుగుతుందన్నారు. కొన్ని ఫిర్యాదుల్లో తమ విరాసత్ ద్వారా రావాల్సిన భూమి విషయంలో లంచం అడిగిందన్నారు. లంచం తీసుకుని ఇతరుల పేరిట తమ భూమిని రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. భూమిని తప్పుగా నమోదు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోయారు. తగిన విచారణ జరిపి ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గంగాధర ఎంఆర్ఓ వారికి కంప్లైంట్ ఇచ్చినాం. వేరే వాళ్ళు కబ్జా చేసిర్రు మా భూమి. కబ్జా చేస్తే ఇట్లా నడుతుంది మేడం, ఆబ్జెక్షన్ చేయుర్రి అని పోతే రిజెక్షన్ లేదు. మమ్మల్ని అసలు పట్టించుకుంటలేదు. మనసులోకి ఇందుకే మమ్మల్ని లెక్కెత్తలేదు. మొన్న పోయి మరి మరి ఇట్లా కంప్లైంట్ ఇస్తే నోటీసులు అతికెత్తారు కదా అని అడిగితే తర్వాత అత్తది పో అని నెల అవుతుంది కానీ ఏది లేదు, ఏది చెప్తలేదు. 518, 519 కావాల్సిన సర్వే నెంబర్ల భూమి మేడం అర్జీ పెట్టుకుని జరిగింది. రిజిస్ట్రేషన్ ఆపాలని చెప్పి అర్జీ పెట్టుకున్నా. ఏది 25/3/2025 గంగాధర ఎంఆర్ఓ మేడం. మరియు తహసీల్దార్ మళ్ళీ 13/5/2020 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. లంచం తీసుకొని ₹1,00,000, ₹2,00,000 లంచం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నేను 94 సర్వే నెంబర్లో 34 గుంటలన్నర భూమి ఓలి మహమ్మద్ దగ్గర నేను భూమి కొన్నాను. దాన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో సహా నాకు ఉన్నది. ఆన్లైన్ చేసి నాకు పాస్బుక్ ఇవ్వమనంటే ఏ మేడం గారు కానీ నన్ను పట్టించుకోవడం లేదు. నేను మొన్న భూభారతిలో పిటిషన్ ఇచ్చినాక తర్వాత అది ఒకటి మల్లేశం రేపు రావాయా అన్నది. సరే రేపు అంటే మేడం ఎందుకు సార్ అని మేడం అని పోయినాను. పోతే మేడం ఏమన్నది, ఏందయ్యా ఊకే అత్తున్నావు, ఏంది ఇన్ని రోజులు ఎందుకు కాలే అన్నది. సరే మేడం కాలేదు, నాకు అన్నీ ఉన్నాయి, పొజిటివ్ ఉంది, ఆన్లైన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. తక్షణం నన్ను ఇటును ఆ భూమిలోకి పోనిస్తలేరు. నారాయణపూరు నజీర్ అని చెప్పి నాకు భూమి అమ్మినైన బామ్మరిది వాళ్ళ అక్క గురించి ఆయన ముంగటికి వచ్చి నన్ను కొట్టడం జరిగింది.